మే 14వ తేదీన అంటే బుధవారం నాడి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం. అయితే మొదటిగా మేషరాశి. మేషరాశి వారు ఆర్థికంగా అవసరానికి సహాయం చక్కగా అందుతుంది. అయితే సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్నేహితుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనుల్లో అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. వ్యాపారాల్లో ఆర్థిక లబ్ధి కలుగుతుంది. ఉద్యోగస్తులకు మరింత ఉత్సాహం కలుగుతుంది. మొత్తం మీద మేషరాశి వారికి అత్యద్భుతమైన శుభవార్త ఈ రోజు పలకరించబోతోంది. ఇక తదుపరి రాశి వృషభ రాశి. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన ప్రయత్నాలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది. వృధా ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించండి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలలో అధికారులతో చికాకులు కలుగుతున్నాయి. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. ఇక తదుపరి రాశి మిథున రాశి. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. నూతన కార్యక్రమాలు ప్రారంభించి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా కీలకమైన నిర్ణయాలు తీసుకుని లాభాల బాట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరిగి చికాకులు అధికమవుతాయి. ఇంట బయట ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక ప్రయాణాల్లో శ్రమతో కూడిన విషయాలు ఉంటాయి. ఆర్థికంగా కొద్దిగా గందరగోళ పరిస్థితి ఉంటుందని చెప్పొచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలు అభివృద్ధి బాటలో సాగుతాయి. ఇక సింహరాశి వాళ్ళు కనుక చూసినట్టయితే నూతన పరిచయాలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాజకీయ సంబంధ సమావేశాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు సకాలంలో అందుతాయి. కన్యా రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పై అధికారులతో సఖ్యత కలుగుతుంది. వ్యాపారాల్లో ఆశించిన లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు ఉంటాయి. ఇక తులారాశి. వాహన ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ఇంట బయట సమస్యలు అధికమవుతాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి వలన నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగస్తులకు అదనపు పని భారం. ఇక తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో వ్యవహారాల్లో పూర్తి స్థాయి అవరోధాలు దొరుకుతాయి. వీళ్ళకి ఒక శుభవార్త కూడా వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక నిర్ణయాలు చక్కటి మార్పులు తీసుకొస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా వీళ్ళు నిదానంగా చక్కగా పూర్తి చేస్తారు. వీళ్ళకి దైవ బలం ఉంది. వ్యాపారాలు కొద్దిగా మందకోడిగా సాగినప్పటికీ కూడా వీళ్ళు ఎక్కడ కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా చక్కగా వ్యవహరిస్తే అన్నీ సమకూర్చుకుంటారు. ఇక తదుపరి రాశి ధనుసు రాశి. గృహమున వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగ విషయంలో అధికారులతో సఖ్యత ఉంటుంది. ఇక ఉద్యోగ విషయంలో కానీ లేకపోతే వ్యాపార విషయంలో కానీ ఇక మంచి శుభవార్త అనేది ఉంటుంది. ఇక తదుపరి రాశి మకర రాశి. నూతన గృహ వాహన యోగం ఉంటుంది. నిరుద్యోగులకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సహకార విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో అంచనాలు అందుకుంటారు. ఇక ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. తదుపరి రాశి కుంభరాశి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందక కొద్దిగా నిరాశపడినప్పటికీ కూడా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కొద్దిగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలలో కొంత ప్రతికూలతమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక తదుపరి రాశి చిట్ట చివరి రాశి. ముఖ్యమైన పనులు వ్యవహారాలు వాయిదా వేస్తారు మీనరాశి వారు. మీనరాశికి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిపోతాయి. కుటుంబ విషయాలలో స్థిరత్వం లేని ఆలోచనల వల్ల వివాదాలు కలుగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు. నూతన రుణాలు చేయకపోవడమే మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.